వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. ఇప్పుడు మనం నార్కట్పల్లిలో ఉన్నాం. ఒకసారి పూజ రూమ్ చూపించుర్రి. పూజ రూము బాగుంది, కానీ మీరు కింది నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దిమ్మ కట్టకూడదు. అదే మనం పడమర పెట్టుకున్నట్టయితేనేమో దిమ్మ కట్టొచ్చు, దిమ్మ మీద దేవుని పెట్టొచ్చు. ఇది తూర్పులో పెడుతున్నాం కాబట్టి తూర్పులో ఎలాంటి పరిస్థితుల్లో దిమ్మ పెట్టదు. ఇప్పుడు ఆ రెండు ఇటు, ఇప్పుడు దక్షిణము ఇప్పుడు ఉత్తరము రెండు సైడ్ల గోడలు ఉన్నాయి కదా, ఆ రెండు గోడలకు ఇది ఇరికిచ్చి సెల్ఫ్ బండ సెల్ఫ్ పోయి పోసాక ఒక ఫీట్ మీద ఫీటు 3 ఇంచులు ఎత్తు పెట్టి సెల్ఫ్ పోయి సెల్ఫ్ మీద దేవుని పెట్టి దేవుడు పడమర వస్తాడు, మనము తూర్పు మళ్ళీ దండం పెడతాం. అప్పుడు అది కరెక్టు. ఎందుకంటే తూర్పు సూర్యభగవానుడు ఉదయిస్తాడు, దేవేంద్రుడు అధిపతి కనుక మన గృహము నివసించే గృహంలో తూర్పు పెట్టచ్చు. మంచి స్థానము బాగుంది, కానీ కింద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దిమ్మ మాత్రం కట్టకండి. ఇది పిల్లల బెడ్రూమ్ కాబట్టి, సెకండ్ బెడ్రూమ్ కాబట్టి దీనికి కిటికీలు 2 వచ్చినాయి. నార్త్ వచ్చింది, వెస్ట్ వచ్చింది. కిటికీలు అంటే ఇప్పుడు ఆ మెయిన్ డోర్కి ఎదురు కిటికీ వచ్చింది, బాగుంది. ఇప్పుడు నార్త్ కూడా ఇచ్చిర్రు, మంచిగా ఉంది. 2 ఉండొచ్చు సాధ్యమైన కాడికి. ఇప్పుడు దీంట్లో మనకి ఇబ్బంది ఏంటంటే బాత్రూమ్ ఇళ్ళకి వచ్చే వరకల్లా తగ్గిపోయింది, స్థలం తగ్గిపోయే వరకల్లా బెడ్ మనకు ఉత్తర దక్షిణం ఉండాలి. ఇది ఇటు ఉండాలి, ఇటు అటు పెట్టాలి. అటు పెట్టినప్పుడు ఆ గోడకు సెల్ఫ్లు వచ్చే వరకల్లా బెడ్ పెట్టేటట్లేదు. కనుక మీరు అన్నట్టు ఇప్పుడు ఈ గోడకు సెల్ఫ్లు పెట్టచ్చు, దానికి సెల్ఫ్లు పెట్టుకోవచ్చు. కానీ దగ్గరికి అవుతుంది కదా, కిటికీ దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఆడికి పోయి రావాలంటే ఆ సెల్ఫ్లే అడ్డం వస్తాయి కదా. అందుకని అట్లా రాకుండా ఇటు పెట్టొచ్చు వాస్తు ప్రకారం ఇటు పెట్టి. ఇప్పుడు ఇది సెల్ఫ్ ఉంది, ఈ సెల్ఫ్ మీద మీరు కబోర్డ్ ఫిట్ చేసుకోవచ్చు, పైన కబోర్డ్ ఫిట్ చేసుకోవచ్చు. నీకు ఆ మూలకి ఇంకా బీరో ఇట్లా వస్తుంది. ఏంటిది కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో తూర్పు గోడకు సెల్ఫ్ ఎక్కడ ఇవ్వకూడదు. తూర్పు గోడకు కానీ ఉత్తర గోడకు కానీ ఈ 2 గోడలకు టచ్ చేసి సెల్ఫ్ ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. దక్షిణము పడమర గోడలు, ఈ 2 గోడలు మాత్రమే సెల్ఫ్ కానీ కబోర్డ్ కానీ మీరు ఫిట్ చేసుకోవచ్చు. కానీ ఈ 2 గోడలకు మాత్రం ఖచ్చితంగా ఎలాంటి సెల్ఫ్ ఇవ్వద్దు. ఇక్కడ ఇళ్ళనే కాదు, మాస్టర్ బెడ్రూమ్లో కానీ ఇప్పుడు హాల్లో కానీ ఎక్కడ కూడా నార్త్కి కానీ మనం ఈస్ట్కి కానీ గోడ కానిచ్చి సెల్ఫ్ ఎట్టి పరిస్థితుల ఫిట్ చేయడానికి వీల్లేదు. ఇట్లా టీవీ మాత్రం ఉత్తరం కానీ తూర్పు కానీ మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనం దక్షిణం చూడడానికి వీల్లేదు. దక్షిణం యమధర్మరాజు అధిపతి కనుక దక్షిణం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మనకు అధికారం కాదు చూడడానికి. అది హైట్ ఉండే ప్రదేశం, పడుకున్నప్పుడు తలాపు పెట్టే ప్రదేశం. కానీ దక్షిణం కానీ పడమర కానీ మనం చూడడానికి వీలుండదు. అందరూ ఏం చేస్తారంటే ఈ ఎదురు గోడకి సెల్ఫులు ఇచ్చి ఈ పడమర గోడకి టీవీ పెడతారు. టీవీ ఈడ ఎప్పుడైతే ఫిట్ అవుతుందో మన మనసు మన చూపు మొత్తం దాని మీదకే పోతుంది. వచ్చిన వాళ్ళకి మాత్రం ఆడ కూర్చొని చూడడానికి వీలుగుంటుంది. కానీ మనకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. మనం వెనక మళ్ళీ చూడాల్సిందే. మన కిచెన్ల నుండి కానీ బెడ్రూమ్ నుండి కానీ వచ్చి చూడడానికి వీల్లేదు. మనం పడమర చూడడం కరెక్ట్ కాదు కదా. ఈడ ఓనర్ కూర్చునే స్థలం ఇది, ఇంటి యజమాని కూర్చునే స్థలం ఇది. ఈ హాల్లో నైరుతి మీద ఇంటి యజమాని కూర్చునే కుర్చేసుకొని కూర్చునేది. మనం ఎక్కువ ఈశాన్యం చూస్తాం, తూర్పు కానీ ఉత్తరం కానీ ఈశాన్యం చూస్తూ కూర్చుంటాం. వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుంటే వాళ్ళు కొంచెం కూర్చుంటారు, మాట్లాడతారు, లేచిపోతారు. ఎప్పుడైనా మనం ఓనరు కూర్చునే స్థలం ఇది. మనం నార్త్ కానీ ఇక్కడ ఈస్ట్ కానీ చూసే విధంగా అమర్చుకోవాలి దాన్ని. అయితే ఇదే కదా లాట్రిన్ రింగులు ఎన్ని రింగులు వేసారు? 5 ఫీట్లు కట్టించి ఒకటే కోసి 5 ఫీట్లు ఉంది. అది ఇది మంచి పని. ఏం చేసినాం అంటే అలా మీరు ఫోన్ చేసారు కదా, ఫోన్ చేస్తే నేను ఏం చెప్పినా ఇది సెంటర్ పిల్లర్. ఎక్కడైనా ఒకసారి పిల్లర్ చూపించండి. ఇంటికి సెంటర్ పిల్లర్ ఏదైతే వస్తుందో ఆ పిల్లర్ కు సౌత్ లో మనం ఈ రింగులు వేయాలి. మంచిగా వేసారు మేస్త్రి గారు. మీరు ఇది చెప్పడానికి కూడా మేము సెంటర్ పిల్లర్ కు దక్షిణం పక్కన ఎప్పుడైతే చెప్పినామో సెంటర్ పిల్లర్ కు కరెక్ట్ మీరు దారం కట్టి దక్షిణం పక్కలో వేసారు. ఇది నెంబర్ 1. ఇట్లా వేయాలి. ఎవరైనా ఇప్పుడు మన వీడియో చూసేటోళ్ళు కూడా ఇట్లా వేయాలి. ఎందుకు అంటే అందరూ ఏం చేస్తారంటే చక్కగా తీసుకుపోయి అగ్నిలు వేస్తారు, ఆ మూలకేస్తారు. ఆ మూలకి ఎప్పుడు ఆడేసినా అగ్ని, ఈడేసినా అగ్ని. ఈ అగ్ని మూలకి వేసినప్పుడు అది రారాని కష్టాలు తీసుకొస్తుంది.
అది చెప్పడానికి నా అలవి అని కష్టాలు తీసుకొస్తుంది. ఇక్కడ వేసినప్పుడు అగ్నిమూలకి వేసిన అంతే, అక్కడ వాయువ్య మూలకి వేసిన అంతే. ఇది వాయువ్య, ఇది అగ్ని కాదు. ఎందుకు కాదంటే ఈ లెంత్ను బట్టి మనం లెక్కలు చేస్తాం. ఈ లెంత్ను బట్టి 9 భాగాలు చేసినప్పుడు 2 భాగాలు మాత్రమే అగ్ని అవుతుంది. ఈ అగ్నిలోకి ఈ గుంట రావద్దు. అంటే లాటరీను రూమ్ కట్టొచ్చు, తూర్పు అగ్నిలో రూమ్ కట్టొచ్చు, కానీ గుంట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయడానికి వీల్లేదు. ఇటు అగ్నికి పోవద్దు, అటు తూర్పు అంటే నార్త్ ఈస్ట్ లో పోవద్దు. మళ్ళా ఈ ఈస్ట్ కు మధ్య నుండి ఈ గుంట రావచ్చు. ఇది పర్ఫెక్ట్ ఉంది, బాగుంది. మీరు మంచి పని చేసిర్రు. ఒకసారి మెట్లు చూపించు. మెట్లు ఎక్కడనైనా ఇలా ఉండాలి. మెట్లు అన్నప్పుడు ఇట్లా ఉండాలి. ఏది కింద మీరు రూమ్ తిప్పకుండా ఇట్లా ఉంచినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా మీకు వీలైతే మీరు ఎంతసేపటికి ఇప్పుడు వెలివేషన్ చేస్తారు. వెలివేషన్ చేయాలనుకుంటే ఆడ నుంచి ఎన్ని ఫ్లోర్లు అయినా పైన చేయొచ్చు. ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు ఒకటి మీద ఆనుకుంటే ఎట్లా పోదు. ఇప్పుడు ఎక్కడ అనేది ఇది తూర్పులో అనేది పర్ఫెక్ట్. ఇది తూర్పులో ఆనొచ్చు మెట్టు. అయితే ఇట్లా పైకి పోయి నీకు అక్కడి నుంచి క్యాండిలేటర్ బీమ్ మీదకి వెళ్ళి అక్కడ టచ్ అయ్యి దక్షిణం నుండి అక్కడి నుంచి టర్న్ అయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ ఉత్తరం మళ్ళీ తూర్పులోనే అడిగి పైన ఫస్ట్ ఫ్లోర్లో వేస్తాం. ఇది నెంబర్ 1 చేసి ఇంత నెంబర్ 1 చేసాక ఏం చేస్తారు అందరూ? మళ్ళీ రూమ్ తిప్పడం, మళ్ళీ బాత్రూమ్ పెట్టడం, అది మళ్ళీ పెద్ద తప్పు అవుతుంది. కాగా ఇప్పుడు వెలివేషన్ అనగా అందరు షోకు మొత్తం వెలివేషన్ కదా. వెలివేషన్ అని ఇప్పుడు భూమి మీద ఆనిచ్చి పై దాకా అంటే నువ్వు 3 ఫ్లోర్లు అయినా 4 ఫ్లోర్లు అయినా ఇట్లా వెలివేషన్ కూడా ఇస్తాం. అది కూడా కరెక్ట్ కాదు. వెలివేషన్ అన్నప్పుడు ఇప్పుడు ఈ భీమ్ ఉంది కదా, ఆ భీము నుండి నువ్వు పైకి ఎన్ని ఫ్లోర్లు అయినా ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ భూమి మీద ఆనకుండా. ఈ భూమి మీద ఎప్పుడైతే అంతమో అగ్నిలో కింద అంతం. అగ్నిలో కింద అన్నప్పుడు ఇంటికి అగ్ని పెరుగుతుంది. అది గమనించాలి మనం. అందుకని ఇది కింద ఆనకుండా ఆ భీమ్ మీదకి వెళ్ళి పైకిచ్చుకుంటే మాత్రం కరెక్ట్. అది అట్లా చేసుకోవడం మంచిది. ఎప్పుడైనా అట్లా చేయండి, అది బాగుంటుంది. వెలివేసినట్టు షో వస్తుందని ఇక్కడ చేస్తాం. షో ముఖ్యం కాదు, వాస్తు కూడా ముఖ్యం. షోతో పాటు వాస్తు ఉండాలి, ఉన్నప్పుడు అది కరెక్ట్. అట్లా వాయవ్యం ఈడ నీకు పడమరలో మనకు రోడ్డు ఉంది, వేస్ట్ రోడ్డు ఉంది. వేస్ట్ రోడ్డు ఉన్నప్పుడు నీకు ఈ వాయవ్యంలో ఖచ్చితంగా చిన్న గేటు పెట్టుకోవచ్చు. ఏం దిమ్మే? ఆ దిమ్మ అంటే ఆ మూలకాడ దిమ్మ రావద్దు. అంటే అన్నిటికన్నా ముఖ్యం ఈశాన్యంలో గేట్ గిట్లు వస్తే ఇట్లా దిమ్మ అనేది మూల మీద రావద్దు. అది ఖచ్చితంగా ఏ మూల మీద వచ్చినా దిమ్మ అనేది అది గోడ ఎంత మందం వస్తుందో అంత మందంలో తిరగాలి. అంటే పిల్లర్ లెక్క వేయాలి. నువ్వు చారించైనా పిల్లర్ పోయొచ్చు, అలా ఊపులు కూర్చోబెట్టి గేట్ కూర్చోబెట్టవచ్చు. అన్నిటికింత తోటి దిమ్మ కట్టాల్సిన పని కూడా లేదు. అట్లా ఈ గోడ ఎంత మందం వస్తుందో అంత మందమే ఇవ్వాలి. ఇచ్చి దిమ్మ కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టినప్పుడు ఇది ఉంది, అది ఈ ఫిల్లర్. ఈ ఫిల్లర్కి ఎదురుగా ఇక్కడ దిమ్మ వస్తుంది. ఆడ దిమ్మ వచ్చే బదులు ఏం చేయాలి? ఆ గోడ మందంతోనే తిప్పాలి. తిప్పాలంటే ఇటుక బలం ఇయ్యదు. బలం ఇవ్వకుంటే రాడ్ పెట్టి కాంక్రీట్ పోయాలి. 4 ఇంచులతోనే పోయాలి. ఎందుకు? మూల ఉన్నది కాబట్టి, వాయవ్యం కాబట్టి. ఏ మూల అయినా ఆ మూల కాడ కూడా దిమ్మియొద్దు, ఆ మూల దిమ్మియొద్దు. ఈశాన్యంలో అసలు ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. ఎన్ని ఇంచులు పెంచిన ఈశాన్యం ఇక్కడికన్నా ఈ నుంచి ఆడికి నార్త్ ఈస్ట్ ఒక 1 ఇంచ్ పెరుగుతుంది. ఈస్ట్ ఈస్ట్ లా 2 అంతే, సేమ్ అంతే పెంచిన. ఇటు 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్. ఎందుకు ఎక్కువ పెంచపోయినావా? ఎక్కువ వద్దని. సరే, ఇప్పుడు ఎక్కువ అంటే ఈ స్థలం లెంత్ ఎక్కువ ఉంది. ఓలోలు ఫీట్లు పెంచుతారు. అట్లా పెంచమని పెంచడానికి కూడా వీలు లేదు. అంటే మన పొడుగుని బట్టి పెంచాలి. ఇది చాలా పొడుగుంది కాబట్టి నువ్వు 6 ఇంచులు పెంచినా ఏం కాదు ఈ లెంత్ లో. మనం ఆ ఇల్లు లైన్ తీసుకున్నాం సార్, అక్కడ ఆ ఇల్లు లైన్ తీసుకున్నాం సార్. అక్కడ ఏది ముందల ఉన్న ప్రహరీ ముందర అవతల ఇల్లుకు డోర్ వేసి అది ఎంత పెరిగిందో ఇది అంత, దీనికి దానికన్నా 1 ఇంచ్ ఎక్కువ పెంచినాం మళ్ళీ. అంటే ఇటు లెంత్ తక్కువ ఉంది కాబట్టి 1.5 ఇంచు 2 ఇంచులు అయినా సరిపోద్ది. కానీ ఈ లెంత్ లో ఎక్కువ అంటే ఒక 3 నుంచి 6 ఇంచులు పెంచినా ఏం కాదు. ఏది ఈ లెంత్ కు అంటే ఆ ఇల్లు కన్నా దారానికి ఇట్లా పోతుంది సార్. మొత్తం 6 ఇంచులు వేస్తే అవతల ఇల్లు ఉంది కదా సార్ మనకు. అది నువ్వు ఏది తూర్పులో అంటున్నావు, అదే సార్. ఏది ఈస్ట్ లో అంటున్నావు. ఆ ఈస్ట్ లో కాకుండా ఇప్పుడు ఇది ఉంది కదా ఉత్తరం. అంటే ఇలా జాగలేదు సార్, ఇక్కడ తగ్గించి అక్కడ అంతే. మరి మనం ఉన్న దాంట్లో గదే చేసేది.
ఇల్లు అయితే ఎట్లా పెంచాం కదా, ఎక్కడ పెంచాలి, అన్ని 90 డిగ్రీ ఉన్నాయి కదా, 4 మూలలు 90 డిగ్రీ మీద ఇల్లు పెట్టినాం. ఓకే, ప్రహరీ కాడికి వచ్చినప్పుడు ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ ఎంతో కొంత పెంచుకోవాలి. పెంచినప్పుడే దానికి మంచిది. ఇల్లు మాత్రం ఈశాన్యంలో 100 మందం కూడా తగ్గొద్దు. అంటే 100 మందం పెరిగినా ఏం లేదు, లేకుంటే స్క్వేర్గా ఉన్నా ఏం లేదు, కానీ కరెక్ట్గా స్క్వేర్ 90 డిగ్రీ చూసుకోవాలి. ఇల్లుని ప్రహరీ కాడికి వచ్చినప్పుడు పెంచుకోవాలి కొంచెం. ఓకేనా? పెంచడానికి నీకు స్థలం లేనప్పుడు ఏం చేస్తాము, ఉత్తర వాయువ్యాన్ని 2 ఇంచులు తగ్గిస్తాం. ఇక్కడ తగ్గించినప్పుడు అడగంత బరాబర్ పెడతాం. అంటే వేరే వాళ్ళ దాంట్లో పోవాలని కాదు, మన ఉన్న దాంట్లోనే తగ్గించు. మనం కొంచెం ఆ పక్క కానీ ఏది నైరుతి సౌత్ కానీ వెస్ట్ కానీ బరాబర్ ఉండాలి. బరాబర్